తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై మరో అప్డేట్ వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్నారు. రేపు తెలంగాణ కేబినెట్ మీటింగ్లో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల తేదీని నిర్ణయిస్తామని మంత్రి వెల్లడించారు. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా అప్డేట్ ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటికే ఇటు రూరల్ లోని పబ్లిక్ అంతా కూడా చాలా వరకు ఎదురు చూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే కీలక అప్డేట్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి జూన్ చివరి వారంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. మరి ఇదే విషయంపై కూడా మంత్రివర్గంలో చర్చించి మరి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ పై కూడా డేట్ ఖరారు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రూరల్ లో దాదాపు 1.5 year అవుతుంది ప్రత్యేక పాలన కూడా జరగబట్టి. మరి ఎంఆర్ఓ అధికారులు కూడా మరి స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ప్రత్యేక పాలన అధికారులు విధిస్తున్నారు. మరి ఇప్పటికే సర్పంచ్ సంబంధించి 10 కాలం కూడా దాదాపు 1.5 year అవుతుంది ముగిసి. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు రూరల్ లో కూడా అభివృద్ధి అయితే కొంతవరకు కుంటుపడింది. మరి ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలతో పాటు ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు త్వరగా నిర్వహిస్తే బాగుంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. మరోవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా జోరుగా చేస్తుంది. అంటే మొన్నటికి మనం చూసుకుంటే మాత్రం ఇటు ఇందిరమ్మ ఇళ్లు కానీ, అదేవిధంగా సన్న బియ్యం పంపిణీ కానీ, అదేవిధంగా రేషన్ కార్డ్స్, ఇతర పథకాలు అంటే 200 లోపు ఉచిత విద్యుత్ కానీ, 500కు గ్యాస్ సిలిండర్ కానీ, ఇటు మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణం, ఈ రకంగా ఒక్కొక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరోవైపు ఇటు రైతు భరోసా కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని కూడా ఇప్పటికే ప్రకటించేది. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కొంతవరకు పాజిటివ్ గా మారే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు జూలై 1st week లో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మొదటగా జెడ్పీటీసీ, ఏపీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా జోరుగా చేస్తుంది. మరి త్వరలోనే ఇటు రైతు భరోసా నిధులు కూడా ఒకేసారి విడుదల చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంతవరకు పాజిటివ్ గా మారే అవకాశం కనిపిస్తుంది. మరి మొదటికి కూడా ఇటు మంత్రి సీతక్క కూడా స్పష్టం చేశారు. మరి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే అయింది. ఎందుకంటే తర్వాత ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంటాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఫస్ట్ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే మరి మంత్రులు కూడా ఒక్కొక్కరు కూడా స్పష్టం చేస్తున్నారు. మరి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతాయి. మరి ఈ విషయంపై కూడా ఇప్పటికే స్థానిక సంస్థల లీడర్లు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఎప్పుడెప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో జరిగితేనే బాగుంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థలు కూడా తమ పట్టు నిలుపుకోవాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కొంతవరకు స్థానిక సంస్థల్లో కొంతవరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కొంత గట్టి పోరుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఇటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా ప్రధానంగా ఇటు పథకాలకు సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి అన్ని పథకాలు కూడా అరకొరగా జరుగుతుంది. మరి పూర్తి స్థాయిలో ఎక్కడ జరగట్లేదని కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే చెప్తుంది. మరి పథకాల ఇంప్లిమెంటేషన్ అన్ని కూడా చేస్తున్నాం, మరి విడుదల వారికి అన్ని చేస్తామని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు సన్న బియ్యం కానీ, అదేవిధంగా రేషన్ కార్డ్స్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, అదేవిధంగా ఇటు రైతు భరోసా కానీ మరి నిధులు కూడా రిలీజ్ చేసి కూడా సిద్ధమవుతున్నారు. మరి ఇవన్నీ కూడా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి పాజిటివ్ మారిన తర్వాతనే మరి స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతే ఎలా ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో త్వరలోనే స్థానిక సంస్థలు మేబీ జూన్ చివరి వారంలో నోటిఫికేషన్, జూలై 1st week లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ స్థానిక సంస్థల్లో మరి ఎవరి ఆధిపత్యం నిలుస్తుందో చూడాలి. మరి ఇప్పటివరకు అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఇటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఫోకస్ చేసేది. మరి ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అత్యధిక స్థానాలు కూడా కైవసం చేసుకోవాలని భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు సన్న బియ్యం కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ ఒక్కొక్కటి పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి మరి ఇవి ఎంతవరకు పాజిటివ్ గా నిలుస్తాయో చూడాలి.
మరి ఇప్పటికే ఇటు స్థానిక సంస్థలు దాదాపు 1.5 year అవుతుంది ఎన్నికలు జరగాక. మరి ఇప్పటికే ఇటు సర్పంచుల పదవీకాలం కూడా ముగిసింది. ఇప్పటికే ఇటు ఎంఆర్ఓ అధికారుల ప్రత్యేక అధికారుల పాలన కూడా కొనసాగుతుంది కాబట్టి చాలా వరకు సీసీ రోడ్లు కానీ లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించి కానీ లేకపోతే పారిశుద్ధ్య సంబంధించి కానీ ఇతర సంబంధించి కూడా కొంతవరకు డిలే అయ్యే గ్రామంలో. కాబట్టి స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే మరి అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఫండ్స్ కూడా రిలీజ్ అవుతాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే స్థానిక సంస్థలు నిర్వహిస్తామని కూడా ఇప్పటికే ఇటు మంత్రి సీతక్క అదేవిధంగా ఈ రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ అంటే మంత్రివర్గానికి సంబంధించి సమావేశం తర్వాత మరి కేబినెట్ లో చర్చించిన తర్వాత ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి డేట్ పై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, సతీష్, అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే దానికి కూడా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? మేబీ 15 days అంటే కొంతవరకు గ్యాప్ లో మాత్రం నిర్వహిస్తారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కూడా మొదటి నుంచి కూడా అనుకుంటుంది. మరి కొంతవరకు మాత్రం మరి ఒకవేళ ముందైనా జరగవచ్చు సర్పంచ్ ఎన్నికలు, లేదంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల తర్వాత జరగవచ్చు. కాబట్టి ఈ రెండింటి మధ్య మాత్రం పెద్ద గ్యాప్ ఏమి ఉండదు. మేబీ 15 నుంచి 20 రోజుల గ్యాప్ మాత్రం ఉంటది. కాబట్టి మరి ఇప్పటికే ఇటు రూరల్ లో కూడా చాలా మంది ఆశావాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తాయా, మరి తమ ఎప్పుడు పోటీ దిగుతామని కూడా వాళ్ళు కూడా ఆశగా చూస్తున్నారు. కొంతమంది ఇప్పటికే వాళ్ళకి సంబంధించి బంధువర్గాన్ని కానీ ఇతరికి కానీ మరి తాయిలాలు అయితే అందిస్తున్నారు. మరి రూరల్ మనం చూస్తే మాత్రం ఎప్పుడు ఫెస్టివల్ జరిగినా కూడా మరి సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి అడపై కూడా ఆసక్తి నెలకొద్ది. మరి కొంతమంది ఇప్పటికే అందరినీ మట్టిగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి సర్పంచ్ ఎన్నికలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ ఉంది. మరి రూరల్ కూడా చాలా డెవలప్మెంట్స్ కూడా జరగాల్సినాయి. కానీ ఇటే సీసీ రోడ్లు కానీ మున్సిపాలిటీ కానీ ఇతర కూడా పెద్ద ఎత్తున కూడా ఫండ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో చాలా మంది యువత నేరుగా యూత్ తో పాటు కొంతమంది మిడిల్ క్లాస్ ఏజ్ వాళ్ళు కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా ఆసక్తి చూపుతున్నారు. మరి దాదాపు 1.5 years నుంచి కూడా సర్పంచ్ ఎన్నికలు డిలే అవుతున్నాయి. మరి ఇప్పుడు మాత్రం తప్పకుండా పెట్టాల్సిన సమయం వచ్చింది. మరి ఇది పెడితేనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతారని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు ఫండ్స్ కూడా రిలీజ్ కూడా అయిపోతున్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకటే భావిస్తుంది. మరి ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు ముందు నిర్వహిస్తే మరి 15 రోజుల తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. లేదంటే ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా క్లారిటీ రావాలంటే మాత్రం మరి త్వరలోనే ఇటు కేబినెట్ భేటీ ఉంటుందని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొద్దిసేపటి క్రితమే మరి ఆయన చెప్పినట్టుగా కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత మరి సర్పంచ్ ఎన్నికలు ముందు నిర్వహించాలా లేకపోతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలపై కూడా మరి కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం అంతా కూడా చర్చించిన తర్వాత ఈ నోటిఫికేషన్ పై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ డేట్లు కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.